भाग्यविधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्थल जलसितरंगम तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे जाहे जब जयदाता దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతా ఉంది. సుమారు 250 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద భారతీయులు బానిసలుగా జీవించి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని అనేక మంది నాయకులు కుటుంబాలను కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ప్రాణాలు కోల్పోయి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి దాని ఫలితంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు మనం భారతదేశంలో స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాలను మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. మన పరిపాలన మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. మన నిధులు, మన విధులు మనం సక్రమంగా నిర్వహించుకోగలుగుతూ ఉన్నామంటే అవాళ స్వాతంత్రోద్యమంలో చేసినటువంటి నాయకుల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా, త్యాగ ఫలితంగానే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలుగా వస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత భారతదేశం అభివృద్ధి చెందాలని, హిందూ మతము, హైందవ మతము, హైందవ సాంప్రదాయాలు మరింతగా భారతదేశంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. అందువల్ల మన ఈరోజు ఈ జాతీయ పతాక ఆవిష్కరణ స్వాతంత్ర దినం యొక్క జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన హిందూ మతం యొక్క గొప్పతనం మరింత పెరగాల, హిందూ మతం మరింత అభివృద్ధి చెందాలా, హిందూ సాంప్రదాయాలు, హైందవ మత సాంప్రదాయాలు, మన దేవాలయాలు, మన దేవుళ్ళ యొక్క ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు మరింత ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ వ్యవస్థాపకులు రామాంజలి గారు సారు 2 మాటలు స్వాతంత్ర దినాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. స్వాతంత్ర దినోత్సవం మనము మన ఎర్రగొండ్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే మనం జరుపుకోవాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. మరియు మనము కుంభాభిషేకం నెక్స్ట్ ఇయర్ మార్చిలో 15 నుండి 18 వరకు మహాకుంభాభిషేకం, రాజగోపురం కుంభాభిషేకం, తర్వాత ఆలయ సంప్రోక్షణ జరుగుతుంది. ఆ సందర్భంగా మన గుడికి ఒక ధ్వజం ఉండాలనే సంకల్పంతో ఒక ధ్వజాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఆ ఈశాన్యముల్లో మనం ధ్వజారోహణ కూడా మన గుడికి సంబంధించిన ధ్వజారోహణ మనం ఆ రోజు మనం ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఆ ధ్వజారోహణం ప్రతి గుడికి, ప్రతి దేశానికి కూడా ఒక చిహ్నం ఉంటుంది, అలాగే ధ్వజం ఉంటుంది. ఒక పార్టీకి కూడా ఒక ధ్వజం ఉంటుంది. కాబట్టి మన గుడికి కూడా ఒక ధ్వజం ఉండాలి, ఒక జెండా ఉండాలనే సంకల్పంతో ఒక జెండా తయారు చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద. ఇది మనం కుంభాభిషేకం రోజు అందరూ రావాలి. కుంభాభిషేకం రోజు మనం ఈశాన్యం వల్ల ధ్వజారోహణ జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము స్వాతంత్ర దినోత్సవాలు కూడా
మనం జరుపుకుంటూ మన ఆలయంలో మీ అందరి సమక్షంలో జరుపుకోవాలని అందరూ రావాలని నా మనవి. నమో వెంకటేశ్వర. ఈ కార్యక్రమం ముగిసింది. అందరూ టిఫిన్ చేసి వెళ్లాల్సిందిగా భక్త మహాశయులందరికీ ఆలయ కమిటీ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామి వారి పూజా కార్యక్రమం, అభిషేకము, తర్వాత భక్తులకందరికీ అల్పాహారము మన టెంపుల్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.